మాకు ఇవాళ సంఘం లేదు, మా ఏకైక ఆశయం మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడే మా ఎజెండా అని చెప్పి ఇవాళ తరలి వచ్చి ఈ ప్రభుత్వం మీద కన్నెర జనానికి వచ్చినటువంటి మా ఉద్యోగులు కనబడుతున్నారు. నేను పాత ఆర్థిక మంత్రిని. నేను చాలామంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడు కూడా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసమో వాళ్ళు దాచుకున్న సొమ్ము ఓ ఇల్లు కట్టే సందర్భంలోనో ఓ బిడ్డల పెళ్ళిళ్ళు చేసే సందర్భంలోనో లేదా పిల్లలని అబ్రాడ్కు పంపే సందర్భంలో కొంత పాటు లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళు దాచుకున్న సొమ్ము నుంచి కొంత వాడుకోవడం కోసం పెట్టుకున్న దరఖాస్తులు కావచ్చు, ఇవన్నీ ఏవి పరిష్కారం కాకపోగా చివరికి ఇంతకుముందు మా ఎమ్మెల్యేలు గుర్తు చేసిండు, రిటైర్డ్ ఉద్యోగి 35 సంవత్సరాలు పనిచేస్తే ఆయనను చూసుకునే తీరు గిదేనా అని చెప్పి ఆనాడు మాట్లాడిండు. మాట్లాడినప్పుడు సంబరపడ్డము, మాట్లాడినప్పుడు వాళ్ళకు పాలాభిషేకాలు చేసినాము. కానీ గిట్ల గీ ధర్నా చౌకలో రిటైర్డ్ ఉద్యోగులుగా డబ్బులు రాకపోగా ఆత్మహత్యలు చేసుకుంటామని, ఆత్మహత్యలకు విరుద్ధంగా ధర్నాలు చేసే పరిస్థితి అని చెప్పి మాత్రం నా తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగులు ఊహించలేకపోయినారు. మాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ చేతలు లేవు. నేను నా ఇంటికి వచ్చేటువంటి ఓ 100 మందిలో 5-6 ఉద్యోగులు వస్తున్నారు, రిటైర్డ్ ఉద్యోగులు వస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు. వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు పాత ఆర్థిక మంత్రివి కదా, నీ దగ్గరనే పనిచేసినట్టుంది చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీగా, ఆ సుల్తానియా గారు కూడా మీ దగ్గరే పనిచేసినట్టున్నది, మీరు చెప్తే నా పని అవుతుందట అని చెప్పి నా దగ్గరికి రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ కోసం మొన్న మా మిత్రుడు క్లోజ్ ఫ్రెండ్ అన్నాను, నేను ఇంకొక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రిటైర్డ్ కాబోతున్నా, నేను నిజాయితీగా పనిచేసిన అధికారిని, నాకు ₹1 లేదు, నువ్వన్నో 10 లక్షలు 20 లక్షలు అప్పు ఇవ్వు, లేకపోతే నాకు రుణం ఇప్పి అని చెప్పి నాకు వచ్చి నువ్వు ఒక మెసేజ్ పెట్టు అంటే పెట్టనే అని చెప్తే మెసేజ్ పెట్టిన. నేను అనేక సార్లు చీఫ్ సెక్రటరీలకి, అనేక సార్లు ఆర్థిక కార్యదర్శులకి, మేము మాజీ మంత్రులం కదా, మాకు ఇంత గౌరవం ఉంటుందేమో, మా మాట వింటారు అని చెప్పి మేము పెట్టినాం. కానీ ఎవరి పని కూడా కాలేదు. కాకపోగా మేము ఎప్పుడైనా ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, మా చేతులు ఏం లేదు, మీరు పైన చెప్పమని చెప్తున్నారు. ఇంత సిగ్గుమాలిన వ్యవస్థ ఉంటుందని చెప్పి మేము కళ్ళ కూడా ఊహించలేదు. 14 సంవత్సరాల కాలం పాటు ఏ తెలంగాణ రాష్ట్ర ఆశయం కోసం ఉద్యమాలు చేసినామో, ఇదే ధర్నా చౌక్లో మేము దీక్షలు చేసి అలసిపోయి ఇక్కడే పడుకుంటే మా కిందికెళ్ళి ఆ మొత్తం మురికంతా మా కిందికెళ్ళి పోయిన తెల్లారులే చూసేలకు మొత్తం తడిసిపోయి ఉన్నాం. మాకు అలసిపోయి తెలియకుండా అయిపోయింది. అప్పుడు అనుకున్నాం, తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కదా, ఇదో లెక్క కదా అని చెప్పి అనుకున్నాం. అంటే గంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతాయని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి, వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు కాక, వాళ్ళు ఎక్కువ తక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో, నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళకు పదునైన ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళకు లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ పడతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు 2018లో అనుకుంటే ఒకసారి నేనే ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పిన, అయ్యా మీరు ముఖ్యమంత్రులు, మీకు ఎవరు ఎదురు చెప్పద్దు, కానీ విషయం అయితే తప్పకుండా మీకు చెప్పాలి, చెప్తే ఏ వ్యూ నువ్వు తీసుకుంటుండొచ్చు అని చెప్పి నేను ఒకసారి చెప్పిన. 2018 నవంబర్లోనో అక్టోబర్లోనూ నేను చివరి సంవత్సరం ఆర్థిక మంత్రిగా చివరి సంవత్సరంలో మొత్తం చూస్తూ ఉంటే తెచ్చుకున్న అప్పులు కానీ,
ఖర్చు పెడుతున్న తీరు కానీ వస్తున్న ట్యాక్స్ కానీ చూస్తున్నప్పుడు అదనంగా ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేకుండా పోయింది 2019 నాటికి. హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే ఖాళీ. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన, డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా, అయ్యా నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి 1,00,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు. 2021 నుంచి మాట్లాడిన నేను ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనుకున్న, దేశాన్ని పాలించిన పార్టీ, ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది, నాకు 2018 గుర్తొస్తూ ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయననే ఆర్థిక మంత్రి చేసిండా, ఆయనకే తెలివి ఉందా, మాకు అనుభవం లేదా, నాకు తెలివి లేదా అని చెప్పి మాట్లాడు. నేను అంటున్నా, ఆ రోజు ఈ మాట అంటే నేను వింటూనే చెప్పిన, మీరు ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు, నీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలంటే మొట్టమొదటి సంవత్సరం కావాల్సింది 1,00,000 కోట్ల రూపాయలు అని చెప్పిన, 1,00,000 కోట్ల రూపాయలు చెప్పిన.